గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారని నిన్న మనం చూసాం. ఒక ప్రమాణ స్వీకారానికి సంబంధించి అంగరంగ వైభవంగా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అతిరత మహారథులు హాజరయ్యారు, సినీ ప్రముఖులు, అదేవిధంగా రాజకీయ నాయకులు, అదేవిధంగా వ్యాపారవేత్తలు అంతా కూడా హాజరయ్యారు. సో మొత్తానికి ఈరోజు నుంచి ఆయన బాధ్యతలు చేపట్టారు. సో మొత్తానికి ఈరోజు సాయంత్రము 4:15 మొదటి సంతకం చేయబోతున్నారు. అది ఏంటి అంటే డిఎస్సి పైన, మెగా డిఎస్సి పైన మొదటి సంతకం చేయబోతున్నారని తెలుస్తుంది. దాంతోపాటు ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దీనిపైన మనం చూసాం గతంలో ఎంత దుమారం లేకపోయింది. దీన్ని రద్దు చేస్తామనేది కూడా దీనిపైన సంతకం. దాంతోపాటు పింఛన్ 4,000 పెంపు, అదేవిధంగా అన్న క్యాంటీన్ పునరుద్ధరణ, ఇలాంటివన్నీ పైన ఆయన సంతకం చేయబోతున్నారు. ఇక చంద్రబాబు నాయుడుతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. అయితే నిన్న ఈవినింగే శాఖలు కేటాయిస్తారు అనుకున్నప్పటికీ ఈరోజు సాయంత్రం వరకు ఒక శాఖలు కేటాయించే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ఏ శాఖ ఇస్తారు అనేదే ఇటు ఏపీ ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో మనకున్న సమాచారం ప్రకారము పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్కు అనేది కూడా తెలుస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. మరి ముందున్న సవాల్ ఏంటి, మరి ఈ 5 ఏళ్లలో అమరావతి అభివృద్ధి జరుగుతుందా? మరి నిన్న ప్రధాని మోదీ వచ్చారు. సో అందరు ఎదురు చూశారు, ఏమైనా మాట్లాడతారేమో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఏమైనా హామీ ఇస్తారో, ఏమైనా ఉంటుంది అనుకున్నారు. కానీ ఆయన ఏమి మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. చూడాలి మరి ఎలా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తారు. మరి గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్స్ ఏవైతున్నాయో, పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, మరొకటి కావచ్చు, ఇవన్నీ ఈ 5 ఏళ్లలో పూర్తి చేయబోతున్నారా? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి గారు ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. మరి కాసేపట్లో టీడీపీ నుంచి విద్యాసాగర్ గారు కూడా జాయిన్ అయిపోతున్నారు. సార్, ముందుగా మీ దగ్గరికి వస్తాము. పార్థసారథి గారు, సార్ నిన్న చూసాము, నిన్న ప్రమాణ స్వీకారం చూసాం. ప్రధాని మోదీ, అమిత్ షా, చాలామంది సీనియర్స్ నాయకులు అందరూ వచ్చారు. సో ప్రధాని మాట్లాడతారు అనుకున్నారు, కానీ మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. ముఖ్యంగా ఏదైతే గత 5 ఏళ్లుగా రాష్ట్రం ఏ రకంగా వెనకబడిపోయిందో, అభివృద్ధికి నోచుకోలేదు అని చెప్పేసి ఏదైతే చెప్పారో ఈ ప్రభుత్వం, సో దీనికి సంబంధించి ఏమైనా హామీ ఇస్తారా అని అనుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఎలా తోడ్పాటు అందిస్తామనేది ఏదైనా ప్రధాని మోడీ మాట్లాడతారు అని అనుకున్నారు, కానీ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. దీన్ని ఏ రకంగా చూడాలి అంటారు పార్థసారథి గారు? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నమస్తే. చూడాలి, ఏ రకంగా చూడాలి అంటే నిజమైన దృష్టితోనే చూస్తే ఖచ్చితంగా వాస్తవం ఏమిటి అనేటువంటిది ప్రజలకు కానీ మనకు కానీ అర్థమవుతుంది. ఈ సోషల్ మీడియా, ఈ యొక్క మీడియా ఛానల్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విషయానికి కూడా ఒక కల్పన అనేటువంటిది ఎక్కువగా అయిపోయిందండి. అందరికీ కూడా వాళ్ళు వీళ్ళు అనేటువంటి తేడా లేదు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఒక కలశంలో యొక్క మొత్తం అన్ని యొక్క నదుల నీళ్లు, మట్టి తీసుకుని వస్తే దాన్ని కూడా పనికిమాలిన విమర్శలు చేసినటువంటివన్నీ కూడా మనం చూసాం. కానీ అది ఒక సింబాలిజం. భారతమాత అంటే ఒక సింబాలిజం. ఆ సింబాలిజాన్ని కూడా అవమానం చేసేటువంటి పరిస్థితిలో కూడా రకరకాలుగా మాట్లాడేటువంటి దుస్థితికి మన యొక్క రాజకీయాలు కానీ ఇవన్నీ కూడా చేరిపోయాయి. రెండవది, ఎక్కడైనా కానీ ప్రధానమంత్రి ఎక్కడికి వస్తే అక్కడికి హామీలు ఇవ్వడం, ఇది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం కాదు. అన్ని రాష్ట్రాలని సమగ్రంగా అభివృద్ధి చేయాలి. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో 70 సంవత్సరాల పాటు ఈశాన్య రాష్ట్రాలని పూర్తిగా. ఒక విషయం పార్థసారథి గారు, అన్ని రాష్ట్రాలు మీరు అన్నట్టు కరెక్టే, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయం వేరు కదా. ఎందుకని వేరు? అదే ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది, తర్వాత ప్రత్యేక హోదా అన్నారు, ఇవన్నీ ఉన్నవన్నీ కనుమరుగైపోయాయి. చూసాము రాష్ట్రం ఏ రకంగా ఉంది, ఏ రకంగా నష్టాల్లో ఉంది, ఇవన్నీ చూసాం కదా. అదేనండి, ఇప్పుడు మీరు నాకు కొంత సమయం ఇవ్వాలి. దాంట్లో ఎలాగంటే ప్రత్యేకమైనటువంటిది ఉంది కాబట్టే దేశం మొత్తంలో 2 కోట్ల ఇళ్లు ఇస్తే ఆంధ్రప్రదేశ్ కి 30 లక్షల ఇళ్లు ఇచ్చారు, ప్రత్యేకం కాబట్టినే. దేశం మొత్తంలో ఉండేటువంటి ఎస్సీజెడ్ల కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీజెడ్లు ఎక్కువ ఇచ్చారు. దేశం మొత్తంలో ఉండేటువంటి అన్ని ప్రాంతాల కన్నా కూడా ఎక్కువగా నేషనల్ హైవేస్ ని ఇక్కడ ఇచ్చారు. దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల కన్నా కూడా ఈ యొక్క ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ని ఇక్కడ ఎక్కువగా కేటాయించారు. ఇవన్నీ వాస్తవాలు. దీన్ని సక్రమంగా ఉపయోగించుకోలేకపోవడం ఇక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఫల్యం. ఎలా ఉంటుందంటే ప్రధానమంత్రి వచ్చినా కూడా పంచాయతీరాజ్లో పోతే పంచాయతీ సర్పంచ్ సంతకం చేస్తేనే దానికి చెల్లుబాటు అవుతుంది.
ఈ గత ప్రభుత్వం ఏంటంటే పంచాయతీ సర్పంచ్ కూడా పక్కన పెట్టేసి మళ్ళీ సెక్రటరీస్ ద్వారా వాళ్ళు తయారు చేసింది ఉంది. దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. నేను దాని గురించి వెళ్ళదలుచుకోలే. ఎక్కడైనా కేంద్రం అనేటువంటిది ఒక పెద్దన్న పాత్రగా మొత్తం రాష్ట్రాలకన్నిటికీ నిధులు కేటాయించడం కానీ, అలాగే ప్రజల దగ్గర నుంచి వచ్చేటువంటి పన్నులు ఖచ్చితంగా ఖజానాలోకి రావాలి. ఏ రాజకీయ నాయకుల జోబులకు అధికారుల జోబులకు పోకుండా చూడగలిగితే చాలు, మొత్తం అంతా డెవలప్మెంట్ అవుతుందండి. ఈ రోజు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ లో ఎక్కడ కూడా జనాభా ప్రాతిపదికన ఎంత ఉందో అంత ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అక్కడ ఎక్కడా కూడా గత ప్రభుత్వాలు చేసినట్లుగా ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా వివక్ష అనేటువంటి చూపించడం లేదు. ఇంకా ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా దానికి స్పష్టమైన ఉదాహరణ చెప్తాను. పశ్చిమ బెంగాల్ మరియు కేరళ విపరీతమైనటువంటి యొక్క కమ్యూనిజంతో పాటు ఒక రకమైన విద్వేషాన్ని అటు నరేంద్ర మోడీ గారి మీద కానీ బీజేపీ పార్టీ మీద కానీ చేస్తూ ఉంటారు. మరి ఎక్కడైనా ఫండ్స్ లో యొక్క తేడా అయితే ఏం లేదే. నిన్న కూడా కొన్ని పత్రికల్లో రాశారు 5,000 కోట్లు ఆల్రెడీ వచ్చేసింది. ఇది మామూలుగా వచ్చే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ లో 150,000 కోట్లలో 5,000 కోట్లు వచ్చింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నంత వరకు ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం చేయదు. అరుణాచల్ ప్రదేశ్ అట్లాంటి రాష్ట్రాలకే వెనుకబడిన రాష్ట్రాలకే చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఇక్కడ సమర్థత కావాల్సిందేటువంటిది ఇక్కడ ఉండే మంత్రులు గాని అధికారులు గారు. నేనేమంటానంటే మీరు పదే రెడ్డి కాదండి, సామాజికంగా రెడ్డి అనేటువంటిదే వస్తుంది. ఒకటి పార్థసారథి గారు, నేనేమంటానంటే మీరు గతంలో చెప్పేవాళ్ళు కదా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే రాష్ట్ర అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని. సో ఈ రోజు డబుల్ ఇంజిన్ సర్కారే. సో ఎలా ఉండే అందుకని నేను అంటున్నా గతంలో ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చూడొచ్చా మనం అని రాబోయే రోజుల్లో. ఖచ్చితంగా చూడొచ్చు. అయితే పదే నేను చెప్తున్నా, ప్రత్యేక హోదా అనేటువంటిది ముగిసిపోయిన అంశం అనేటువంటిది అందరికీ తెలుసు, మేధావులకి తెలుసు, రాజకీయ నాయకులకి తెలుసు. మరలా కొత్తగా దానికి సంబంధించి నిరంతరం కూడా పాచిపోయిన పళ్ళ దాసప్ప అనేటువంటి పద్ధతిలో ఇది మాట్లాడుతూనే ఉంటారు రాజకీయ ప్రయోజనాల కోసం. మనము దాన్ని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే 2014లో ఈ యొక్క 14th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినప్పుడు ప్రత్యేక హోదాలో అనేక రాష్ట్రాలు అడుగుతున్నాయి. అట్లా రాజకీయంగా అనేక రాష్ట్రాలకు ఇస్తే ఇది ప్రయోజనం ఉండేటువంటిది కాదు. 32% నుంచి 42% ఈ యొక్క నిధులు ఇవ్వండి అన్నారు. మోడీ గారు 42%తో పాటు 5% అదనంగా మళ్ళా పంచాయతీలకు ఇచ్చారు. 2% ప్రకృతి కెలామిటీస్ ఫండ్ కూడా రాష్ట్రాలకు ఇచ్చేసేసారు. అంటే 49% ఆయన దగ్గర ఉన్నటువంటిది కేవలం 51%. ఇదే 51%లోనే మొత్తం రక్షణ వ్యవస్థ వాళ్ళు చూస్తున్నారు, అభివృద్ధికి సంబంధించి అనేక చూస్తున్నారు, నేషనల్ హైవేస్ వాళ్ళు చూస్తున్నారు, అంతర్జాతీయంగా ఉండేటువంటి డెవలప్మెంట్ గురించి చూస్తున్నారు, ఆర్థికపరమైన డెవలప్మెంట్ అన్ని చూస్తున్నారు. ఇక్కడ ప్రత్యేక హోదా అనేది రాదండి. ఇంకా 2018 దాకా ఉండేటువంటి రాష్ట్రాలకి ఇంకెక్కడా కూడా లేదు. కానీ దాన్ని ప్రతి ఒక్కరూ కూడా అవకాశం వచ్చినప్పుడంతా కూడా ప్రత్యేక హోదా అని చెప్పి మాట్లాడుతుంటాం. దయచేసి మేధావులుగా ఉండేటువంటి మన వాళ్ళు ఇంకోటి కూడా చెప్తారు. 14th ఫైనాన్స్ కమిషన్ లో ఆల్ పార్టీస్, కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, లేకపోతే ఈ మమతా బెనర్జీ కానీ, పినరవి కానీ, తర్వాత డిఎంకే కానీ, ఏఐడిఎంకే కానీ, జమ్మూ కాశ్మీర్ ఉండేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు దాంట్లో సంతకాలు చేశారు. ఎందుకు? రాష్ట్రాలకు ఎక్కువ నిధులు వస్తున్నాయని. కాబట్టి ఇంకోటి కూడా డెవల్యూషన్ ఆఫ్ ఈ యొక్క ప్రత్యేక హోదా తీసుకుంటే మన రాష్ట్రానికి 3,000 కోట్ల నుంచి 4,000 కోట్లు అదనంగా వస్తుందండి. అంటే 60% మామూలుగా ఇచ్చే నిధులలో 90% నిధులు ఇస్తారు. కానీ అట్లాంటిది ఇప్పుడు దాదాపు 15,000 కోట్ల రూపాయలు అదనంగా వస్తుంది, 10% ఎక్కువ కారణంగా. కాబట్టి మనము దాన్ని ప్రజలకు తెలియచేయాలి. ఎవరు కూడా పనికి మాలిన రాజకీయాల కోసం దీన్ని ఉపయోగించుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కానీ మనం కూడా దాని యొక్క పనుల్లోకి వెళ్ళిపోయి ఎవరో ప్రత్యేక హోదా అంటే దాని గురించి ప్రత్యేక హోదా గురించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. శివశంకర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. శివశంకర్ గారు, నేను ఇంతకుముందు అన్నట్లు గతంలో ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్ళే అవకాశం ఉందంటారా? ఆ విధంగా కేంద్రం కూడా సహకరించాల్సి ఉంది. ఇక డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే వచ్చింది అనుకోవచ్చు. ఇక నష్టాల్లో ఉన్న ఇప్పటివరకు నష్టాల్లో ఉన్న ఏపీని ప్రభుత్వం ఎలా గట్టెక్కించగలదు? మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? రాజేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. చర్చలో పాల్గొంటున్నటువంటి పార్థసారథి గారికి, కృష్ణాంజనేయులు గారికి, 60 ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఖచ్చితంగా ఇప్పుడు కూడా నిన్ననే ప్రమాణ స్వీకారం జరిగింది రాజేష్ గారు. సో ఆప్టమిస్టిక్ వేలో మనం ఉండాలి, ఆశావాదం కాకుండా. సో స్టార్టింగ్ నెగిటివ్ తో స్టార్ట్ కాకూడదు. మేము ఎన్నికల ప్రచారంలోనే చెప్పాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాగతాలు కానీ, ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణ రాహిత్యం కానీ, అవినీతి కానీ, అక్రమాలు కానీ, దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయింది, రాష్ట్రం ఎంత వెనుకబడిపోయిందని ఫస్ట్ అది ప్రక్షాళన జరగాలండి. సో ఇమ్మీడియట్
యాక్షన్స్ ఉన్నాయి, లాంగ్ బేస్డ్ యాక్షన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు అసలు వ్యవస్థలు ఏవైతే కూలిపోయాయో అవి ముందు నిలబెట్టాలి. నిలబెట్టి పాలనా వ్యవస్థ కూడా అచేతనం అయిపోయింది రాజేష్ గారు, చాలా నిర్వీర్యం అయిపోయింది. వాళ్ళలో కూడా ఒక మోటివేషన్ క్రియేట్ చేసి పాలనా వ్యవస్థను కూడా గాడిలో పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ పని తొందరలోనే, అతి త్వరలోనే చేస్తుందనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఎందుకంటే గతంలో 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది. ఆ అనుభవంతో పాటు పాలనా సంస్కరణలు తీసుకొచ్చినటువంటి అనుభవం కూడా ఆయనకు ఉంది. కరెక్టే. కానీ ఒక్కటి శివశంకర్ గారు, నేను చిన్న ఇంటరప్ట్ అవుతాను, మీరు అన్నట్లు కరెక్టే. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడిని మనం గతంలో కూడా చూసాం కదా, గతంలో వచ్చిన మార్పు ఏముంది, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చేది ఏముంది అనేది కూడా వైసీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. 2014లో చూసాం కదా ముఖ్యమంత్రి, అంత ముందు చూసాం, అప్పుడు లేని ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారు అని. అంటే వైసీపీ వాళ్ళ విమర్శలు మనం పట్టించుకోవక్కర్లేదు. అంటే వాళ్ళకి ఎంతో మంచి అవకాశం ఇచ్చిన దాన్ని విచ్చలవిడితనంతో నాశనం చేసి పాడేశారు. కాబట్టి ఇంక ఎవరు ఏం చేయగలరు, మాకంటే ఎవరేం చేయగలరు అనే ఆలోచనతో వాళ్ళు ఉంటారు. అది సహజం. అది ఎందుకంటే ఇప్పుడు చాలా తీవ్ర విషాదం ఉన్నారు. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్ కానీ డెవలప్మెంట్ కానీ ఇట్ ఈజ్ మోస్ట్ డైనమిక్ స్టేట్ అండి. సో ఈ రోజు ఏమైంది అంటే కేంద్రం గతంలో ఇచ్చిన సపోర్ట్ ని సరిగ్గా వినియోగించుకోలేదు ఈ ప్రభుత్వం. ఈ 5 సంవత్సరాలు కూడా వేస్ట్ చేసుకుంది కాలాన్ని వేస్ట్ చేసుకోవడంతో పాటు అవినీతి విలయతాండం ఆడిందండి. ఇప్పుడు శ్వేతపత్రాలు వస్తే మనకు తెలుస్తుంది ఈ ఫండ్స్ ఎలా ఖర్చు పెట్టారు, ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి, ఇదంతా ఈయన బోగట్టంతా బయటకు వస్తుంది. అందుకని ఇమీడియట్ గా అన్ని డిపార్ట్మెంట్ లో కూడా శ్వేతపత్రాలు విడుదల చేయాలని. ఇప్పుడు వెరీ గుడ్ ఫీచర్ ఏమిటి అని అంటే, యాజ్ అనేక సందర్భాల్లో బీజేపీ నాయకులు కానీ కేంద్ర నాయకత్వం చెప్పినట్లు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒకే లైన్ లో ట్యూన్ అయ్యి ఉండే పరిస్థితులు నిన్నటి నుంచి నెలకొన్నాయి. కాబట్టి మనం ఏ డిపిఆర్లు పంపించినా, ఏ ప్రపోజల్ పంపించినా శరవేగంతో పనులు అవడానికి చక్కని అవకాశం ఈ రోజు ఉంది. గతంలో ఎన్ని కేంద్ర ప్రాజెక్టులకి వీళ్ళు డిపిఆర్లే పంపించలేదు, వీళ్ళు చేయవలసిన కార్యక్రమాలు చేయలేదు. అభివృద్ధి ఎక్కడ అవుతుంది రాజేష్ గారు? అసలు ఎలా పరిపాలన చేయాలో తెలియకుండా ఎలాగ అనగదొక్కాలి ప్రత్యర్థి రాజకీయ నాయకుల్ని అన్న ఒకే సింగిల్ ఎజెండాతో వెళ్ళింది తప్ప గత ప్రభుత్వం. ఇప్పుడు అలా కాదు. అందులో కేంద్ర ప్రభుత్వం ఒక మోడల్ గా ఈరోజు దేశంలో అనేక రంగాల్లో విజయం సాధిస్తుంది. కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే తాటి మీద ఉంటూ రాష్ట్రాన్ని ముందు ఆల్ఫాబెట్ లో ముందు ఉండేది గతంలో కూడా. గతంలో రాజేష్ గారు మీకు తెలిసే ఉంటుంది, దేశంలో ఏ రాష్ట్రాలు బ్యూరోక్రసీ అయినా మన రాష్ట్రానికి వచ్చేవారు, ఉమ్మడి రాష్ట్రంలో. ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా అబ్జర్వ్ చేసి వెళ్ళేవారు, పరిపాలనా సంస్కరణలు కానీ ఇవన్నీ. ఇప్పుడు అవినీతిలోన మనం ఫస్ట్ అయిపోయాము, విధ్వంసంలో ఫస్ట్ అయ్యాము. కాబట్టి ఫస్ట్ ఇల్లు చక్కదిద్దాలండి నంబర్ 1. రెండోది సంక్షేమము అభివృద్ధి అనేది 2 కళ్ళులాగా తీసుకువెళ్ళాలి. నంబర్ 2 అవినీతిని అరికట్టాలి. నంబర్ 3. నంబర్ 4 అన్నది ఈ కాల పరిమితి పెట్టుకొని భవిష్యత్తులో ప్రతి ప్రాజెక్ట్ కూడా శరవేగంతో పరుగులు తెచ్చి గతంలో జరిగిన నష్టాన్ని నివారించి మళ్ళీ రాష్ట్రాలతో, మొన్నే మోడీ గారు ఒక మాట అన్నారు. నేను అదే అంటున్నాను శంకర్ గారు, నేను ఏమంటున్నాను, ఇప్పుడు మీరు చెప్పిన టాస్క్లు ఏవైతున్నాయో ఇవన్నీ చేయాలంటే మీకు ఈ 5 ఏళ్ళు సరిపోతుందా అని? ఇప్పుడు చాలా ముందున్న సమస్యలు చాలా ఉన్నాయి, అమరావతి అభివృద్ధి కావచ్చు, పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు. ఇప్పుడు మీరు ఇవన్నీ చేయాల్సింది అవుతుందా అని? ఖచ్చితంగా అవుతుందండి. వేర్ దేర్ ఈజ్ ఏ విల్ దేర్ ఈజ్ ఏ వే. ఓకే, అసలు ఆ విల్ ఉంది. అలాగే ఇంకొక నష్టం జరిగింది రాజేష్ గారు. మననే ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఒక మాట పాయింట్ చేశారు, మీరు వినే ఉంటారు, కాంపిటేటివ్ కోఆపరేటివ్ ఫెడరలిజం ఆఫ్ ది స్టేట్స్ అని. ఆ కాంపిటేటివ్నెస్ లోకి ఆంధ్రప్రదేశ్ పోయిందండి. గతంలో ఈ 5 సంవత్సరాల్లో కాంపిటేటివ్నెస్ తగలడిపోయింది. కాబట్టి ఇప్పుడు కాంపిటేటివ్ కోఆపరేటివ్ ఫెడరలిజం లో యాక్టివ్ పార్ట్ గా ఆంధ్రప్రదేశ్ తీసుకురావాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా చేస్తాం, అందులో ఏమాత్రము సందేహం లేదని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను రాజేష్ గారు. రైట్, ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి కృష్ణాంజనేయులు గారు.
రాజేష్ గారు గుడ్ మార్నింగ్. శివశంకర్ గారికి, పార్థసారథి గారికి కూడా నమస్కారం. నిన్న చూసాము ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు, దాంతోపాటు పవన్ కళ్యాణ్ కూడా చేశారు. నేను ఇంతకుముందు అన్నట్లు ప్రధాని ఏమైనా మాట్లాడతారేమో అనుకున్నాం. తర్వాత ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారు ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది. చూసాం ఈ 5 ఏళ్ళు ఏ రకంగా విధ్వంసం గురైందో, ఏ శాఖలో చూసినా ఏ రకంగా అవినీతికి పాల్పడిందో, ఇవన్నీ కూడా సరిచేయాల్సిన అవసరం కూడా ఉందనే విధంగా కూడా శివశంకర్ గారు చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి రాష్ట్ర అభివృద్ధి జరిగే అవకాశం ఉందనుకుంటున్నారా? రాజేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు 55% మంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని ఎన్నుకోవటం అనేటువంటి జరిగింది. నిన్న 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మంత్రులుగా పవన్ కళ్యాణ్, 24 మంది మంత్రులు కూడా మొత్తం ప్రమాణ స్వీకారం చేశారు. వీళ్ళ ముందున్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఏమిటి అని అంటే, వీళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి సూపర్ 6 ఏదైతే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వెంటనే ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి మాత్రం ఉంటాయి. వాటి మీద ఈ రోజున సంతకాలు చేస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఒక 4-5 సంతకాలు చేస్తారు. ఇంకా దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యాలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే, 1 ప్రధానమైనటువంటిది అమరావతి, 2 పోలవరం. అదేవిధంగా ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి విషయంలో కూడా అది ప్రత్యేక హోదా పేరుతో ఇస్తారా, లేదు అని అంటే జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకున్న దానికి ఇంకొక ఫార్మెట్ లో ఏమన్నా ఇస్తారా అనేటువంటిది ఖచ్చితంగా అవసరం. కేంద్రం నుంచి ఆ విధమైనటువంటి సహకారం అయితే కావాలి. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ప్రత్యేక హోదా అనేది ఇంకెక్కడుందండి? మీరు అది కాదు మర్చిపోండి. ప్రత్యేక హోదా దానికన్నా ఎక్కువనే ఇచ్చాం కదా, నిధులు ఏమేమి ఇచ్చాము. కానీ గత ప్రభుత్వం అసలు దాన్ని యూజ్ చేసుకోలేదు, సరైన పద్ధతిలో వాడుకోలేదు అనే విధంగా మాట్లాడారు కదా పార్థసారథి గారు ఇంతకుముందు. మళ్ళీ మీరు ప్రత్యేక హోదా ఏ రకంగా తీసుకొస్తారని అంటానంటే, అదే నేను కూడా చెప్తాను. పార్థసారథి గారు మాట్లాడేది నేను కూడా విన్నాను. ఇక్కడ ఒక అంశం ఏంటంటే, ప్రత్యేక హోదా అనేటువంటి దాని మీద ఆ ఫార్మేట్ తో లేకపోయినా, ఆ పేరుతో కాకపోయినా, అదే రాజధాని వదులుకున్నటువంటి రాష్ట్రము, అదేవిధంగా రెవెన్యూ లోటుతో ఏర్పడినటువంటి రాష్ట్రము, ఈ 10 ఏళ్లుగా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన చెప్పినటువంటి పార్థసారథి గారు చెప్పినటువంటి విషయాలు ఏమిటి అని అంటే, మీకు ఇళ్ళు ఇచ్చాం, బాత్రూమ్లు ఇచ్చాం, రోడ్లు ఇచ్చాం, ఇవన్నీ అన్ని రాష్ట్రాల్లో చేస్తారు. ఆయన కూడా చెప్పారు కదా డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అని, అది అందరికి వచ్చేటువంటిది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఈ విభజన చట్టంలో హక్కుగా రావాల్సినటువంటి వాటిని ఏమీ ఇవ్వలేదు అనేటువంటిది చాలా స్పష్టం. ఈ 10 ఏళ్లలో ఇప్పుడు వీళ్ళు శివశంకర్ గారు కానీ పార్థసారథి గారు ఇప్పుడే డబుల్ ఇంజిన్ సర్కారు అని అంటున్నారు. కరెక్టే, ఇప్పుడే మొదటిసారి వచ్చిందా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్? 2014 నుంచి 18 వరకు వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు, కేంద్రంలో కలిసి ఉన్నారు. తెలుగుదేశం, బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో కూడా కలిసాం. ఆ రోజున మరి ఈ రాష్ట్రానికి హక్కుగా రావాల్సినటువంటి వాటిని ఇవ్వలేదు అని పోరాటం చేసి పోట్లాడినటువంటి వాళ్ళు ఎవరు? చంద్రబాబు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి విభజన హామీలకు సంబంధించి విభజన చట్టంలో ఉన్నటువంటి 78,000 కోట్ల రూపాయలు రావాలి అని ఫ్యాక్ట్ ఫైండింగ్ ద్వారాగా నిర్ధారించి ప్రకటించినటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్. ఇద్దరు వాళ్ళకు ఒక అవగాహన ఉంది. నేనేమంటానంటే, మనము ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇప్పుడు వీళ్ళ మీద అప్పు చేస్తారా చేయరా, అప్పుడు ఫెయిల్ అయ్యారు కదా 2014 నుంచి 18లో. ఆ రోజున పవన్ కళ్యాణ్ కూడా మద్దతు ఇచ్చున్నారు ఆ ప్రభుత్వానికి. మరి ఇప్పుడు వాళ్ళు అప్పుడు ఫెయిల్ అయ్యారు కదా, ఇప్పుడు చేయలేరా అనేటువంటిది కరెక్ట్ కాదు. అలాంటి విమర్శ కరెక్ట్ కాదు అని నా యొక్క అభిప్రాయం. ఎందుకు అని అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి అవకాశం దొరికింది అభివృద్ధికి అనేటువంటిది నేను అనుకుంటున్నా. ఎందుకు అనంటే కేంద్రంలో 2014 నుంచి ఈ 10 సంవత్సరాల కాలంలో 2 సార్లు 2014, 19లో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ ఉండటము, వాళ్ళు ఎన్డీఏ కూటమి పేరుతో ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కూటమి ఎవరు, అసలు ఎన్డీఏ కూటమిలో ఎవరున్నారు, వాళ్ళ భాగస్వామ్య పక్షాలే, వాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితే లేదు. ఆంధ్రప్రదేశ్ కి విభజన హామీలు కానివ్వండి, ప్రత్యేక హోదా కానివ్వండి, హక్కుగా రావాల్సినటువంటి వాటిని ఏమీ ఇవ్వలేదు. చాలా స్పష్టం. మరి ఇలాంటప్పుడు ఇప్పుడేంటి, లేడీ కాళ్ళు లేక కాదు కాలం వచ్చి చిక్కింది అన్నట్టుగా ఈ రోజున బీజేపీకి వాళ్ళు ప్రగల్భాలు పలికారు. మాకు 400 సీట్లు వస్తే మేము చరిత్ర సృష్టించబోతున్నాము, ఎన్డీఏకి మాకు 370 వస్తాయని. అసలు వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ దగ్గరకే రాలే బీజేపీ వాళ్ళు. జనము ఇది టెక్నికల్ గా బీజేపీ గెలిచింది కానీ
నైతికంగా బీజేపీ ఓడిపోయింది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వము కేంద్రంలో కొలువు తీరింది అని అంటే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు భిక్ష. కానీ ఒకటి కృష్ణాంజనేయులు గారు, మీరు ఒక విషయం ఇక్కడ పాయింట్, సరే ఈరోజు వీళ్ళ అవసరము కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చింది, కానీ అలాంటప్పుడు ఇప్పుడు 16 మంది ఎంపీలు ఉన్న మన వీళ్ళు మరి ఎందుకు కేంద్ర మంత్రులు ఎక్కువ తెచ్చుకోలేకపోయారు? కేవలం ఒక్క కేంద్ర మంత్రి, తర్వాత ఒక సహాయ మంత్రి తీసుకొచ్చారు. మనం చూసాం కొన్ని రాష్ట్రాల్లో దాదాపు 4 ఎంపీలు ఉన్న దగ్గర 3 కేంద్ర మంత్రులు ఇచ్చారు, ఒక దగ్గర 8 ఎంపీలు ఉన్న దగ్గర 4 కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు. కానీ మన రాష్ట్రంలో 16 మంది ఎంపీలు ఇచ్చాము మనము అన్నప్పుడు కనీసం ఒక 2-3 ఇవ్వాలి, ఒక్క కేంద్ర మంత్రి ఇచ్చారు అంటే ఇక్కడ తెచ్చుకోలేకపోయారు కదా ఇక్కడ కూడా. మరి మీరు ఒక అంశాన్ని గమనించండి, ఆంధ్రప్రదేశ్ లో 21 మంది ఎంపీలు వచ్చారు. 21 మంది ఎంపీలు కూడా తెలుగుదేశం జనసేన వాళ్ళే. బీజేపీకి వచ్చిన 3 ఎంపీలు కూడా తెలుగుదేశం జనసేన వాళ్ళే. వాళ్ళకేం బలం ఉంది ఇక్కడ? వాళ్ళు 100తో పోటీ పడేవాళ్ళు కదా. ఈ రోజున వాళ్ళకే 3 ఎంపీలు వచ్చాయి, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారంటే తెలుగుదేశం జనసేన వాళ్ళే. 21 మంది ఎంపీలు వచ్చినప్పుడు ఇక్కడ ఒక అంశం ఏమిటంటే మనము అన్ని కూడా నెగిటివ్ కోణంలో చూడటం కరెక్ట్. కర్ణాటకలో కుమారస్వామి వాళ్ళు జేడీఎస్ కి వాళ్ళకి 2 ఎంపీలు ఉంటే వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చారు. మరి మనకు కూడా తెలుగుదేశం పార్టీకి ఒకటే మంత్రి పదవి ఇచ్చారు, ఒకటి సహాయం ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక అంశం ఏమిటంటే ఈ మంత్రి పదవులు తీసుకోవటమా అంటే రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందటమా, లేదు అని అంటే రాష్ట్రానికి అవసరమైనటువంటి తీసుకోవాలి అనేటువంటి ప్రణాళికతో ఈ విధమైనటువంటిది ఏమన్నా వాళ్ళు ఆలోచన చేశారా? ఇవి చూడాలి రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుంది. ఇప్పుడు అదే విధంగా జనసేన కూడా 2 గెలిచారు కదా. జనసేనకు కూడా నాకైతే జనసేనకు ఒక గౌరవం ఇవ్వాలి అని అంటే నరేంద్ర మోడీ చాలా సందర్భాల్లో సభల్లో మాట్లాడుతూ ఉంటారు, పవన్ జీ అని, పవన్ నా వెనకాల ఉన్నారంటే. ఇవన్నీ మాటలే తప్ప చేతల్లో నిజంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని గౌరవించాలి అని అంటే 2 ఎంపీలు ఉన్నప్పుడు ఆయన సీనియర్ గా ఉన్నటువంటి బాలశేవరి ఇస్తే తప్పే ఉందండి, దాంట్లో ఇవ్వాల్సింది ఖచ్చితంగా. అయితే నేను అనుకుంటున్నాను మరి పవన్ కళ్యాణ్ అడిగారా లేదా అనేటువంటిది వేరే విషయం. బీజేపీ వైపు నుంచి అయితే మాత్రం ఇవ్వలేదు అనేటువంటి అసంతృప్తి ఉన్న మాట వాస్తవం. అలాగని ఇప్పుడు మనకు అక్కడ సరైనటువంటి సముచితమైన స్థానం రాలేదు కాబట్టి నష్టం జరిగిద్దని అనుకోవాల్సిన అవసరం లేదు. వాటికి వదులుకున్నారు కాబట్టి రేపు పొద్దున రాష్ట్రానికి అమరావతికి అవసరమైనటువంటి నిధులు కానీ లేకపోతే పోలవరానికి పునరావాస ప్యాకేజీకి సంబంధించినటువంటి విషయం కానీ మిగతా వాటిని మనం త్వరితగతిన కేంద్రం నుంచి సాధించుకోవడానికి మనకు అవకాశాలు ఉండొచ్చు కదా. మేము ఈ విధంగా త్యాగం చేసాం మా రాష్ట్రాని కోసం, మా రాష్ట్రానికి అవసరమైనటువంటి ఇవ్వండి మీరు ఖచ్చితంగా. రేపు పొద్దున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర ఆ విధమైనటువంటి ప్రతిపాదన చేసి సాధించుకునేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఇక్కడ ఒక అంశం అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏవైతే నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు అమలు చేసిందో దానికన్నా ఎక్కువగానే వీళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తామని హామీ ఇచ్చింది. దానికి అవసరమైనటువంటి నిధులు, కేంద్ర ప్రభుత్వ సహకారము ఇవన్నీ ఖచ్చితంగా అవసరమే. అయితే మేము పథకాలకేమి ఇవ్వం కదా కేంద్ర ప్రభుత్వం నుంచి అని అనొచ్చు. పథకాల వ్యవహారం కాదు, కేంద్రానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి స్కీమ్స్ ఉంటాయి, అవి రాష్ట్రానికి వచ్చేటువంటి నిధులకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంటాయి. వాటి ద్వారాగా ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి సంక్షేమ పథకాల విషయంలో కొంత ఆర్థికంగా వెసులుబడి జరిగేదానికి అవకాశం ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ విషయానికి వచ్చేసరికల్లా 2,56,256 కోట్ల రూపాయలు మొన్న బడ్జెట్. దాంట్లో మీరు ప్రతి ఏడాది బడ్జెట్ లో ఒకసారి గమనిస్తే కేంద్రం నుంచి మనకు ఒక 70,000 కోట్ల రూపాయలు మనకి వివిధ ఫండ్స్ రూపంలో. కృష్ణాంజనేయులు గారు ఒక పాయింట్, ఇక్కడ నిన్న ప్రమాణ స్వీకారం జరిగింది కదా, అక్కడ ప్రధాని కూడా మాట్లాడితే బాగుండేదా? ఏమన్నా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ రకంగా మనము రాష్ట్రాన్ని ఆదుకుందాము, ఓకే మేము ఈ రకమైన హామీ ఇస్తున్నాను అనే విధంగా మాట్లాడితే బాగుండేదా? ప్రజలు కూడా ఎదురు చూసి ఉంటారు కదా. నిన్న జరిగినటువంటిది ప్రమాణ స్వీకార కార్యక్రమం. ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏంటి, ఎలా వెళ్ళబోతుంది అనేటువంటిది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా గవర్నర్ వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడొచ్చు. అదే విధంగా ప్రధానమంత్రి ఇక్కడ ప్రమాణ స్వీకారానికి వచ్చారు కాబట్టి ఆయన కూడా ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి కొన్ని హామీలు ఇస్తే బాగుండేది. మీరు ఒక అంశాన్ని గమనించండి, బీజేపీ మొన్న ఎన్నికల సమయంలో కూడా అండి నరేంద్ర మోడీ నుంచి చాలా ఎప్పుడో కనీసం నోటి మాట కన్నా హామీలు వస్తాయి రాష్ట్రానికి అనేటువంటి దాని మీద ప్రయత్నం చేస్తే ఎక్కడా రాలేదు. మరి పొద్దున అందుకని ఇవ్వలేదుగా, హామీలు ఇవ్వలేదు కాబట్టి రావు అని అనుకోవటానికి కూడా లేదు. అలాగని మన అంత నెగిటివ్ గా కూడా చూడకూడదు. ఎందుకంటే మీరు చిలకలూరుపేట సభలో పవన్ కళ్యాణ్ నోరారా అడిగారు, అమరావతి గురించి మీ వైపు నుంచి మీ సహకారం కోరుతున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే కనీసం అమరావతి ప్రస్తావన చేయలేదు నరేంద్ర మోడీ.
ఎక్కడా కూడా ఏ సభల్లో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఏ విషయానికి కూడా స్పష్టమైనటువంటి హామీ పోలవరం మేము పూర్తి చేస్తామని బీజేపీకి సంబంధించినటువంటి అమిత్ షాను లేకపోతే మిగతాలతో మాట్లాడితే కుదరతాడు. పోలవరానికి సంబంధించి పునరావాస ప్యాకేజీ 30,000 కోట్ల రూపాయలు, దానికి సంబంధించినటువంటి విధానపరమైనటువంటి ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేయాలి. స్పష్టంగా ప్రధానమంత్రి నోటి నుంచి ఆ హామీ రావాలి. ఈ రెండే మనం సాధించుకోవాల్సింది. కనీసం అమరావతి ఈ రెండు సాధించుకోలేకపోతే ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి నష్టాన్ని ఎలా పూడ్చుకోగలుగుతాం? ఇప్పుడు పార్థసారథి గారు లాంటి వాళ్ళు చాలా మంది బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు మాట్లాడతారో కూడా అర్థం కాదే. ఏంటి అంటే మీకు ప్రత్యేక హోదా అనేటువంటి దాన్ని అవి మూసినట్టు చేయమంటారు. మరి ప్రత్యేక హోదా కాకపోతే ఆ ఫార్మేట్ లో కాదు ఇంకొక ఫార్మేట్ లో మీరు ఏ విధంగా సహకారం అందిస్తారనేటువంటిది చెప్పకుండా మీరు రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు కక్షపూర్తమైనటువంటి వివక్ష ప్రదర్శించి ఒకటంటే ఒకటి కూడా అమరావతికి పూర్తి స్థాయి నిధులు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. పోలవరాన్ని ఈ రోజున ఎందుకు ఇచ్చిన నిధుల్ని సరిగ్గా వినియోగించుకోలేదనే కదా పార్థసారథి గారు అన్నది. కాదు కృష్ణాంజలి గారు కాదు ఇచ్చిన నిధుల్ని కేంద్రం ఇచ్చిన నిధులు సరిగ్గా వినియోగించుకోలేదు గత ప్రభుత్వం అనేదే కదా సారథి గారు అన్నది, పార్థసారథి గారు అన్నది. అంటే వీళ్ళు ఇప్పుడు డిపిఆర్ ఇవ్వలేదు లేకపోతే ఇవ్వలేదు ఇలాంటి ఆరోపణలు చేయటం తప్ప మీకు రైల్వే జోన్ కు సంబంధించినటువంటి ప్రకటన చేశారు పోయిన ఎన్నికలకు ముందు. ఏమైంది? ఇప్పుడు ఎక్కడుంది రైల్వే జోన్ కు సంబంధించినటువంటి విషయాలు? ఒక పార్థసారథి గారు మీకు ఇస్తాను, మళ్ళీ ఇస్తాను, ప్లీజ్ మీకు ఇస్తాను. ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నారాయణమూర్తి వచ్చారు. నారాయణమూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి. నారాయణమూర్తి గారు, మొత్తానికి చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు ఖచ్చితంగా ఈసారి రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది అనే విధంగా అంటున్నారు. మీరు దీనికి సంబంధించి ఏమంటారు? ఇప్పటికే పాలన వ్యవస్థ అంతా కూడా గాడి తప్పింది, అని అంతా కూడా సరైన పద్ధతిలో పెట్టాల్సిన అవసరం కూడా ఉంది అంటున్నారు. నిజంగా పరిస్థితి ఉందా? గత ప్రభుత్వంలో మొత్తం పాలన వ్యవస్థ అంతా కూడా దారి తప్పిందా? మీకు ప్రమాణ స్వీకారం చేసి నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఎలక్షన్ రిజల్ట్ ఎప్పుడు వచ్చాయి? రిజల్ట్ వచ్చినప్పటి నుంచి ప్రమాణ స్వీకారం చేసే లోపల ఏ విధంగా గాడిలో పెట్టారో ప్రజలంతా చూస్తా ఉన్నారు. ఇంత దుర్మార్గంగా ఇంత అల్లర్లు కానీ ఈ దహనగాండ కానీ ఎప్పుడు కూడా జరగలేదు. గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర చరిత్రలో ఏనాడు జరగల. మొట్టమొదటిసారిగా ఇంత దహనగాండ చూస్తా ఉన్నాం. ఇన్ని రకాల దాడులు చూస్తా ఉన్నాం. ఇన్ని హింసాయుత ఘటనలు చూస్తా ఉన్నాం. ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం లేదు 175 నియోజకవర్గాల్లోనూ కూడా ప్రేరేపిత దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆర్గనైజ్డ్ దాడులు జరుగుతూ ఉన్నాయి. అనార్గనైజ్డ్ కాదు, ఇవన్నీ ఆర్గనైజ్ చేసి ఒక పార్టీ ఆర్గనైజ్ చేసి ఈ దాడులు చేస్తూ ఉందంటే రాష్ట్రం ఎక్కడికి పోతుందో అర్థం చేసుకోండి. పట్టుమని 10 రోజులు కూడా కాల రిజల్ట్ వచ్చి 10 రోజుల్లో ఇంత దుర్మార్గమైన పాలననే ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నారు ప్రజలకు అర్థమైపోయింది. పాలిచ్చే ఆవును వదిలేసి నాకు అర్థం కాదు దున్నపోతున్న ఏ విధంగా చూడాలనేది ప్రజలకు తెలుసు. ఏ విధంగా ఆవును పూజించుకోవాలో ప్రజలకు అర్థమైంది. ఇంత దారుణంగా ఉంటుందని వాళ్ళు అనుకున్నారు. తప్పనిసరిగా చూస్తాం. 5 సంవత్సరాలు తర్వాత మీకు నెలలోనో 2 నెలల్లోనే మీకు మార్పు కనబడే కార్యక్రమం జరుగుతుంది నేను చెప్తా ఉన్నా. ఇవాళ మీకు ఒకటే గుర్తుంచుకోండి, ఎలక్షన్ లో ఎగినంత మాత్రాన నేను ఏదైనా చేసేస్తాను అనేటటువంటి కార్యక్రమాలు జరిగితే ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో 19 నెలల వరకు ఇలాంటి ఘటనలు జరగలేదు. ఎమోషన్ గా మీరు ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రిని తిట్టి అభాస్పాలు చేసే కార్యక్రమం, ప్రజాస్వామ్యాన్ని అభాస్పాలు చేసే విధంగా మీరు ఇష్టం వచ్చినట్టుగా తిట్లు పరాణం చేసి లేదంటే ప్రజలందరూ రెచ్చగొట్టే విధంగా చేస్తే జరగవచ్చు. నారాయణమూర్తి గారు, శివశంకర్ దాడులు జరుగుతా ఉన్నాయి. పాలైపోయింది. ప్రజాస్వామ్యం అపహాస్యం జరిగింది. నేను చెప్తా ఉన్నా, దమనగడ జరుగుతా ఉంది, దానగడ జరుగుతా ఉంది, చూస్తా ఉన్నారు ప్రజలు. కేంద్ర ప్రభుత్వం కూడా మీరు ఏదో అనుకుంటున్నారేమో. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి కూడా అర్థమైంది మీరు ఎంతవరకు మీరు చేస్తారు, ఎంతవరకు మీరు వాళ్ళతో ఇది చేస్తారనేది. చేస్తా ఉన్నా మార్పు ఏ విధంగా వస్తుందో చూడండి ప్రజల్లో. నారాయణమూర్తి గారు, దెయ్యాలు వేదాలు వెల్లించినట్టుందని నవ్వుకుంటున్నారండి వాళ్ళిద్దరు, మీరు చూస్తున్నారా? నేను నవ్వని అడుగుతున్నా, మీరు నవ్వుతూ ఉండాలి, ఇట్లా వికటాటహాసం చేస్తూ ఉండాలి. ప్రజాస్వామ్యం అభాసు పాలైపోతున్నప్పుడు మీరు వికటాటహాసం చేస్తూ ఉండాలి.
క్రూరంగా నవ్వాలి, క్రూరంగా దాడులు చేస్తూ ఉన్నారు, దానికి క్రూరంగానే నవ్వుతారంటున్నా నేను. మీరు నవ్వుతూ ఉండండి, ప్రజలు దీన్ని ఏ విధంగా తీసుకుంటారు, దాని సమాధానం అదే రీతిలో చెప్తారు. ఎలక్షన్ వచ్చిన వరకు ఆగుతారేమనుకుంటున్నారేమో మీరు. ప్రజలు అదే కొడుతున్నారు ప్రజలని. మహిళలను లేదు, లేదు అది ఈ జిల్లా అని లేదు, అది మంగళగిరిలో పట్టపగలు శోభను చెదకొట్టేసి భార్య భర్తల్ని వాళ్ళని క్షమాపణ అడగమని చెప్పేసి బొమ్మ పెట్టి బొమ్మ దగ్గర కూర్చోబెట్టే కార్యక్రమం. అంటే బొమ్మలతో పాలన చేస్తా ఉన్నారు, చేయాలనుకుంటున్నారు. అది ప్రజాస్వామ్యంలో అది కాదు, అది సాధ్యం కాదు అంటున్నా నేను. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయరు అంట. మీరు మంచి పాలన చేయండి, నేను చెప్తున్నాను. బ్రహ్మాండమైన గౌరవం సంపాదించుకోండి. ఏం చేసేది మీరేది చేసేది? మీరు ఎంత ఇక మీరు ఎన్ని చేసినా కూడా ఈ నీచ నికృష్ట పాలన అని చెప్పి అనుకునే పరిస్థితి మీరు దాడులు చేసి ఆవుకి దున్నపోతుకి తేడా తెలిసిపోయిందంట. మిమ్మల్ని పాలన చేయమని చెప్తే మీరు పాలన దాడులు చేస్తారా? కుట్ర మటలు చేస్తారా? మీ వర్మనే జనసేన కార్యకర్తలు మీ వర్మనే పిఠాపురంలో మీ వర్మనే మీరు సృష్టించారు. అదే మా వర్మ చెప్పాడు. ఇలాగే మీరు మసి పూసుకోండి, ప్రజలకు చెప్పకండి. దున్నపోతుంది వర్మ నాతో డైరెక్ట్ గా చెప్పారు, చెప్పాడు. నన్ను చంపడానికి చూశారు, అత్యాచారం చేశారు నా మీద. వర్మ చెప్పాడంట. నారాయణమూర్తి గారు మీ విద్య విద్యకు వదిలేస్తాను. నారాయణమూర్తి గారు మాట్లాడాడంటే మీ విద్య అంటే మీ విద్యకు వదిలేస్తున్నా, అవన్నీ మీ సంస్కారానికి వదిలేస్తున్నా, నారాయణమూర్తి గారు వదిలేస్తున్నా. ఆయన నాతో మాట్లాడాడంటే, నేను డైరెక్ట్ లైవ్ లో మాట్లాడాడంటే మీ విద్య అంటే మీ విద్యార్థిని వదిలేస్తున్నా, మీ విద్యార్థికి సంస్కారానికి వదిలేస్తున్నా అంటున్నా. నేను వాదించలేదు మీతో, మీ సంస్కారాన్ని వదిలేస్తున్నా అంటున్నా. నాతో లైవ్ లో మాట్లాడితే కారు కనబడతా ఉంటే అక్కడ లైవ్ లో మీరు విద్య నారాయణమూర్తి గారు మాట్లాడుతుంటే ఎందుకంటే నారాయణమూర్తి గారు ప్లీజ్ ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని అభాసుపాలు చేయగలరా? ఎందుకంటే రాజ్యాంగాన్ని పడగలరా అని అడుగుతున్నా. అవమానించారు, ఎవరు దారి వారిగా పోతా ఉన్నారు. నారాయణమూర్తి గారు ఒక పద్ధతి లేదు, సంప్రదాయం లేదు మీకు. నారాయణమూర్తి గారు సంవత్సరాలు యూనిటీగా ఉండి పరిపాలన చేస్తారని చెప్పేసి మీకు ఓట్లేస్తే మీరు ఎంత నిలిచిన నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఉండండి. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు మీ ఆవేదన నారాయణమూర్తి గారు వెయిట్ ఒక్క నిమిషం ఉండండి. మీ ఆవేదన అర్థమైంది మాకు. నారాయణమూర్తి గారు ఒక నిమిషం రైట్ ఒక నిమిషం. నారాయణమూర్తి గారు మీరు ఆగండి. ఎందుకంటే ఏం చెప్పి మీ నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఉండండి. నారాయణమూర్తి గారు విషయాలు తెలుస్తాయనే ఉద్దేశంతో కేవలం మాట్లాడుతూనే ఉంటారు అంతే. నారాయణమూర్తి గారు ఆవేదన చెప్తున్నారు. పార్థసారథి గారు ఆవేదన కాదండి, అది కేవలం ఆక్రోషం కాదు. వాళ్ళు చేసిండేటువంటి ఆక్రోషానికి సంబంధించి ఏదో అక్కడ ఎక్కడెక్కడో రిటార్ట్ జరిగితే 175 నియోజకవర్గాల్లో జరుగుతున్నాయా? మా అనంతపురం జిల్లాలో ఒకటి కూడా జరగలేదే. 14 నియోజకవర్గాలు ఉండేటువంటి దాంట్లో మరి ఉండేటువంటి దాంట్లో ఎక్కడా జరగలేదే. ఊరికే 175 నియోజకవర్గాలు అని చెప్పేసి నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే ఎట్లా? రెండోది, నారాయణమూర్తి గారికి ఒక మాట అడుగుతున్నా. ఈ పోలీసులు ఈ వ్యవస్థ అంతా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలైన మరుసటి రోజు నుంచేనే మొత్తం ఏమన్నా మార్చారా? అంతా మీ వాళ్ళే కదా పోలీసులు. ఆ పోలీసులే కదా ఉండేది. ఆ పోలీసులతోనే కదా ఇంతకాలం మీరంతా పనిచేసిండేటువంటిది. ఆ పోలీసులతోనే పనిచేసి ఈ రోజు ఆ పోలీసుల మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవమే, ఇంకా ప్రభుత్వం ఈ రోజు ఏర్పడింది, నిన్న ఏర్పడింది. వాటి మీద ఏవే వచ్చాయో చర్యలు తీసుకునే దానికి అవకాశం నిన్నటి నుంచి ఉంది. గతంలో జరిగిండేటి ఉంటే కూడా అక్కడ పోలీస్ వ్యవస్థ, ఆ పోలీసులు ఎవరు? 5 ఏళ్ల పాటు మీతో పనిచేసినటువంటి వాళ్లే కదా. నారాయణమూర్తి గారు మీ యొక్క ఫెయిల్యూర్ ఇది.
వాళ్ళది కాదు ఫెయిల్యూర్, ప్రభుత్వం నిన్న ఏర్పడింది. నిన్నటి వరకు ముందు జరిగిందేదంతా మీ పోలీసుల ద్వారా పోలీసులు మీరు ఇచ్చారో దాంతో ఈ రోజు మీరు దానికి ప్రభుత్వం రెస్పాండ్ మాట్లాడకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు గారు, దయచేసి అర్థం చేసుకోండి. నేను నారాయణమూర్తి నేను అర్థం చేసుకుంటున్నా, నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా, నేను నారాయణమూర్తి గారు మాట్లాడండి. నారాయణమూర్తి గారు నేను మాట్లాడలే, ఇట్లా మాట్లాడేటువంటి నారాయణమూర్తి గారు ఒకటి డిబేట్ కాదు ఇది. ఈ పోలీసులు ఉండేటువంటిది ఇప్పటిదాకా. ఈ రోజు నిన్న ప్రభుత్వం వ్యవస్థ వస్తుంది, అంతవరకు మీ పోలీసులు ఉండేటువంటిది. నారాయణమూర్తి గారు వెయిట్ చేయండి, మీరు మాట్లాడారు కదా, వెయిట్ చేయండి, వాళ్ళు ఏం మాట్లాడారు విందాం. మీ తప్పుల్ని మా తప్పుల మీద ఎట్లా వేస్తారు? మీరు చేసినటువంటి తప్పులు మా మీద ఎట్లా వేస్తారు? 27 సంఘటనలు జరిగాయి, 27 సంఘటనలు జరిగినాయని మీ వాళ్లే ఇచ్చారు. దాని మీద ఎప్పుడు దాని మీద చర్యలు తీసుకోవాలి? నిన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు చర్యలు తీసుకోకుండా ఉంటే మీరు మాట్లాడేటువంటి దానికి అర్థం ఉంటుంది. అలా కాకుండా జరుగుతానే ఎక్కడో వచ్చింగా ప్రభుత్వమే ఏర్పాటు చేయాలా? ఊరికే నిందించడం అంటే మీకుండేటువంటి మీకు గతంలో ఉన్న అహంకారమే మిమ్మల్ని దెబ్బతీస్తుంది. ఇప్పుడు కూడా ఇదే అహంకారం మీకుంది, మాకు ఈ అహంకారం మీకుంది. మీరు వైశ్య కుటుంబం మీ వాళ్ళందరూ కూడా వీడియో తీసి చేసిండేది మీరు. ఒక ముస్లిం కుటుంబాన్ని ఆత్మహత్య చేసుకునేదానికి ప్రేరేపించిండేది మీరు. అధికారులు ఎవరిని పని చేయకుండా చేసిండేది మీరు. మద్యం పేరుతో దోచుకోండేది మీరు, ఇసుక పేరుతో దోచుకోండేది మీరు. పార్థసారథి గారు టాపిక్ అది కాదు. పార్థసారథి గారు పార్థసారథి గారు టాపిక్ అది కాదు మరి. పార్థసారథి గారు ప్రజలు తీర్పిచ్చింది. పార్థసారథి గారు ఒక్క నిమిషం. పార్థసారథి గారు మనం ఇన్ని రోజులు మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా చేయాలి, ఎలా జరుగుతుంది, దానికి సంబంధించి వాళ్ళు ఆ టాపిక్ మాట్లాడుకుందాం. ఈ విషయంలో ఆ టాపిక్ మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఒకటి. రెండోది, వీరు మన రామాంజనేయులు గారు అంటూ భిక్ష అనే పదం పాడారు. అది వారికి సూట్ కాదు, మేధావి అనేటువంటి వారికి సూట్ కాదు. ఎక్కడ కూడా భిక్ష ఉండదండి రాజకీయాల్లో. మీరు భిక్ష అనేటువంటి పాదము వాడతారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. వారికి బీజేపీ మీద ద్వేషం ఉంటుంది. ఎప్పుడైనా కానీ బీజేపీ నోటా కంటే తక్కువ ఉండేటువంటి పార్టీ ఇది మాట్లాడుతూనే ఉంటారు. అది వాళ్ళకు ఉండేటువంటి స్వేచ్ఛ. కానీ పెద్ద యోధునికి కూడా ఒక ఆయుధం దొరికిన తర్వాతనే అతను విజృంభించి మొత్తం అంతా కూడా విజయం సాధించే అవకాశం ఉన్నట్లే ఇక్కడ ఉండేటువంటి తెలుగుదేశంకి, జనసేన పార్టీకి భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఒక ఆయుధం దొరికిన తర్వాత కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఒక ఉత్సాహం వచ్చిన తర్వాతనే అది చిలకలూరుపేట సభలోనే నేను చూడడం జరిగింది. చిలకలూరుపేట సభలో నేను మొత్తం అంతా దాదాపు 4 కిలోమీటర్ల మేరకు మొత్తం అంతా నిలిచిపోయి ఉన్నప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తూ ఉన్నా. బీజేపీ యొక్క జెండా మా కార్యకర్తలు పట్టుకొని వస్తున్నారు. అక్కడి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చింది సార్, బీజేపీ వచ్చింది, ఇంకా మనం అందరం కలిసి బాగా పనిచేయచ్చు. ఎందుకంటే 1999లో మనం చూసాం, 2014లో ఆ యొక్క అభివృద్ధిని చూసాం. కలిసి మనం పని చేస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామనే ఉత్సాహం అక్కడ కనపడింది. ఆ ఉత్సాహం అనేటువంటిది ఏ స్థాయిలో ఉంది అనేటువంటి దానికి ఈ రోజు కనిపిస్తూ ఉండేటువంటిది. అలాంటిది కాకుండా నోటా కంటే తక్కువ అనుకునేట్లుగా ఉంటే, నోటా కంటే ఇప్పుడు మరి ఈ రోజు వైఎస్ఆర్సీపీ 57%తో 151 సీట్లు వచ్చిండేది 11 సీట్లకి ఎట్లా దిగజారింది? అప్పుడు దీన్ని కూడా మనం విమర్శించాలి కదా, దాన్ని మనం మాట్లాడలేం. అక్కడ మాత్రం మళ్ళా 40% ఓట్లు ఉన్నాయని చెప్పేసి మనం చెప్తాం. ఇక్కడ వచ్చిండేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో అదొక విషయం. రెండవది, వీళ్ళు చెప్తున్నారు, నేను ఒక్కసారి రామాంజనేయులు గారితో నాకు ఎప్పుడైనా సరే ఒక ఓపెన్ డిబేట్ 1-to-1 చేసినా కూడా మంచిదండి. విభజన హామీలో ఏవేవి జరగలేదు, మీరు 10 కేంద్ర సంస్థల్ని 10 సంవత్సరాల్లో పరిశీలించండి అని విభజన హామీల్లో ఉంది. అది వారికి తెలుసు, నాకు తెలుసు. అవసరమైతే నేను రికార్డెడ్ గా కూడా చూపిస్తాను. అట్లాంటిది కేవలం 2 సంవత్సరాల్లో 27 కేంద్ర సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టింది. 10 ఎక్కడ, 10 పరిశీలించమంటే 27 కేంద్ర సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టింది. ఆ ఆంధ్రప్రదేశ్ లో పెట్టిండేటువంటి సంస్థలకి ఆ కాలంలో వచ్చిండేటువంటి దాంట్లో కూడా సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వని కారణంగా కొన్ని పెండింగ్ ఉంటే ప్రైవేటు యొక్క లీజు భవనాల్లో తీసుకొని ఇక్కడ ప్రారంభించింది. ఆ సాకు మేము పెట్టుకోలే. కాబట్టి అది ఒకటి. పోలవరంకి సంబంధించి కేంద్రమే కడతానని చెప్పింది, తీసుకున్నటువంటి తెలుగుదేశం తీసుకున్న తర్వాత దాదాపు 70% చేసింది. తర్వాత ఇక్కడ వచ్చిండేటువంటి మన వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చింది. ఏ రోజైనా సరే వీళ్ళు ఎలా ఉంటుందంటే పేపర్లో న్యూస్ వస్తుంది,
నిధులు ఇవ్వనటువంటి ఇక బీజేపీ కింద మొత్తం వార్త చదివితే వీళ్ళు బిల్లు పంపించారట, ఆ బిల్లు ఇంకా శాంక్షన్ కాలేదు. పంపించిన మరుసటి రోజే ఈ వార్త వస్తుంది. ఒక కుట్రపూరితంగా ఇక్కడ ఉండేటువంటి మీడియా గాని, మేధావులు గాని, స్వయం ప్రకటిత మేధావులు గాని, అమ్ముడుపోయిన మేధావులు గాని ఇట్లాంటి యొక్క ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను అంటాను. చాలా మంది అండి కొన్ని మీడియాలో ఎలా ఉంటుందంటే చూస్తే ఆశ్చర్యం అవుతుంది. పైన హెడ్డింగ్ మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా ఉంటుంది, లోపల వార్తంతా చదివించేటువంటి వాళ్ళకి ఉంటుంది. ఈ హెడ్డింగ్ తోనే ప్రజల మనసులో మార్చేదానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకని నేను చెప్తున్నా, 10 సంస్థలు ఉండే చోట 27 సంస్థలు ఇచ్చాం. దేశం మొత్తంలో 2 కోట్ల ఇళ్ళు ఇచ్చిన చోట ఇంతకుముందు మళ్ళా నేను పదే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేక చోట్ల ఇండ్లు ప్రారంభించారు. కాదండి అర్థం కాదు, అవి పూర్తి చేయనటువంటి బాధ్యత వైఎస్ఆర్ సిపిది అయితే మీరు కేంద్రాన్ని విమర్శిస్తే ఎట్లా? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను మానేస్తానండి. అనంతపురం టు విజయవాడకి 25,000 కోట్లతో పుట్టపర్తి కింద నితిన్ గడ్కరీ గారు వచ్చినప్పుడు శాంక్షన్ అక్కడ అనౌన్స్ చేసి వెళ్ళారు. దానికి భూసేకరణ ఎవరు చేయాలి? భూసేకరణ ఎవరి పరిధిలో ఉంటుంది? భూసేకరణ చేయాల్సినటువంటి రాష్ట్ర పార్టీ భూసేకరణ చేయకుండా మా కేంద్రం నిధులు ఇవ్వలేదంటే, నిధులు శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసిన తర్వాత నిధులు తెచ్చుకోవడం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. మనం ఇక్కడ దురదృష్టం ఏంటంటే మేధావిగా ఉండేటువంటి వాళ్ళు కూడా వాస్తవాన్ని ప్రజలకు తెలియజేసి ఎవరిది తప్పు అని చెప్పి తెలియజేయకుండా వాళ్ళకు ఉండేటట్టుగా విమ్స్ అండ్ ఫ్యాన్సీ కారణంగా మాట్లాడడం అనేటువంటిది ఒక రకంగా అయితే ఆత్మహత్యా సదృశ్యం, అది మహాపాపం అని చెప్పేసి నేను భావిస్తాను. ఒకసారి కృష్ణాంజలి గారు మాట్లాడుతున్నారు, నేను శివశంకర్ గారి దగ్గరికి వెళ్లే ముందు కృష్ణాంజలి గారు క్వశ్చన్ ఇస్తున్నారు. ఇక్కడ ఒక్కటేనండి, ఇప్పుడు ఆయన వాదన ఎలాగో పార్థసారథి గారు చెప్తారు. నేను ఒకటి అడుగుతాను, మీరు పోలవరానికి సంబంధించినటువంటి విషయంలో పునరావాస ప్యాకేజీ 30,000 కోట్ల రూపాయలు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వము స్పష్టమైన విధానపరమైన ప్రకటన చేయకుండా పూర్తవుతుందా కాదా? దానికి సంబంధించినటువంటి విషయంలో భవిష్యత్తులో అయినా సరే, ఇప్పుడు ఆల్రెడీ మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ 2వ వచ్చింది కాబట్టి ఇప్పుడన్నా అలాంటి హామీ ఏమన్నా తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుందా అనేటువంటిది పార్థసారథి గారు మీ నోటి నుంచి అన్నా ఒక పాజిటివ్ గా చెప్పండి రాష్ట్ర ప్రజలకు. తప్పనిసరిగా కృష్ణాంజనేయులు గారు, ఏ రోజైనా సరే కేంద్ర ప్రభుత్వం 100% నిధులు ఇస్తామని చెప్పిన తర్వాత మన దగ్గర ఉండే దురదృష్టం ఏంటంటే, నేను పార్టీని అని చెప్పి విమర్శించడం లేదండి, అందరి యొక్క స్వార్థపరులు చేసేది ఏంటంటే అక్కడ వాస్తవంగా ఆ రోజు దాకా భూమి విలువ ఎంత ఉంది, ఆ భూమి విలువని ఏ విధంగా అయితే రకరకాలుగా పెంచేస్తారు, చట్టాల్లో ఉన్న లొసుగులను తీసుకొని ఏ విధంగా పెంచేస్తారు. ఆ పెంచేసిన తర్వాత దాన్ని 55,000 కోట్లకు తీసుకెళ్లారు, ఇప్పుడు 30,000 కోట్లు అంటున్నారు. దీనికి సంబంధించినటువంటి సరైన నిర్ణయం పూర్తి కానంత వరకు కేంద్ర ప్రభుత్వం మన మాదిరి ఊరికేనే అడిగితే హామీ ఇస్తే ఇచ్చేటువంటిది ఉండదు. అక్కడ కూడా ఆర్థిక శాఖ అనేది ఉంటుంది, చట్ట ప్రకారం పరిశీలిస్తారు. ఏదైనా బిల్లు పంపించిన వెంటనే ఏదో బంతి కొట్టినట్లుగా రాదు, ఆ బిల్లులో కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెప్పి చూస్తారు. అట్లాంటి వ్యవస్థ ఉంది కాబట్టి భారతదేశం నిలబడతా ఉంది. అలా కాకుండా హామీలు ఇచ్చినట్లుగా వచ్చేసి హామీ ఇచ్చేసేసి ఫండ్స్ అంతా ఇచ్చేసేసినామంటే దేశం నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ రోజు కూడా మేము చెప్తున్నాం, వాస్తవంగా దీనికి సంబంధించి మేము బీజేపీ తరఫున ఒక చక్కటి ప్రపోజల్ కూడా ఇచ్చాం. ఈ రోజు నష్టపోతున్నటువంటిది కొన్ని భూములు, కొంతమంది రైతులు, లాభపడుతున్నటువంటి కింద ఉండేటువంటి రైతులు. కాబట్టి ఈ రెండింటినీ సమన్వయం చేసి నష్టపరిహారం ఇచ్చేదానికన్నా దీంట్లో కూడా మనము మొత్తం అంతా కూడా భూమిని సేకరించి ఇక్కడ నష్టపోయేటువంటి రైతులకి అక్కడ కాంపెన్సేట్ చేయడం ద్వారా ఈ యొక్క భారాన్ని తగ్గించాలనేటువంటిది మేము ఒక ప్రతిపాదన చేస్తాం. అయితే దానికి చట్టాల్లో ఏ విధంగా ఉంది అనేటువంటిది అనేక రకాలుగా ఉంటుంది. ఈ రోజు ఆ విధంగా అనుకుంటే 30,000 కోట్లు అంటే ఈ రోజు నేను రామాంజనేయులు గారిని ఒకసారి నేను అవసరమైతే నేను వస్తాను, ఇద్దరం వెళ్తామండి. గతంలో ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో చూస్తే ఇప్పుడు నేను చూసానండి, కదిరిలో బైపాస్ రోడ్డుకి సంబంధించి ఏ రోజైతే బైపాస్ రోడ్ అక్కడ ఎక్కువ రేటు ప్రకారం ఇవ్వండి అని చెప్పేసి ధర్నాలు చేస్తారు. అంతవరకు ఉండేటువంటి రేట్లు ఇవ్వరు. జరుగుతున్న లోపాలని మనం గుర్తించాలి. ఇది ప్రజాస్వామ్యంలో మిగతా వాళ్ళు కాదు, మనం లాంటి వాళ్ళు గుర్తించి వాస్తవం ఇది, ఇక్కడ కాంపెన్సేషన్ ఇంత రావాలి, ఇంతమందికి రావాలని చెప్పేసి మనం రైట్ ప్రపోజల్ పడితే కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా నిధులు తెచ్చే బాధ్యత భారతదేశం. చూద్దాం, అదే నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఒకటి శివశంకర్ గారు, ఇప్పుడు ఏమంటున్నాను, కూటమి కట్టడానికి ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడానికి ఏ రకమైన కృషి చేశారో పవన్ కళ్యాణ్, ఈరోజు కేంద్రం నుండి వీలైనంత త్వరగా నిధులు తీసుకువచ్చే విధంగా ఏ రకమైన ప్రయత్నం ఉండే అవకాశం కనబడుతుంది? ఇప్పటివరకు సక్సెస్ అయ్యారని అందరూ అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఓకే, అందరు కూటమి కట్టాడు, అధికారంలోకి తీసుకొచ్చారు అనుకునేది. ఇప్పుడు నెక్స్ట్ ముందు టాస్క్ ఇది ఉంది. దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు? ఏ రకంగా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తారు? రాజేష్ గారు, మీ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఇందాక చాలా విషయాలు నారాయణమూర్తి గారు మాట్లాడారు. అవును, శంకర్ గారు, నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, వారు ఉండేటువంటి దీంట్లో ఉంటారు, ఏది మాట్లాడినా మనము నా రిక్వెస్ట్ డిసిషన్
పాజిటివ్ వేలో మనం ముందుకు వెళ్తూ రావాలా, వాళ్ళ యొక్క ట్రాప్ లో పడకూడదు. వాళ్ళకి ఎంతసేపు అయినా సరే వాళ్ళు మనల్ని ట్రాప్ చేసేసి ఏదో విధంగా మాట్లాడి మరలా తీసుకొని వస్తారు. వైఎస్ఆర్సీపీ కూడా అట్లే చేసింది, ప్రజావేదిక కూల్చడం అనేటువంటి దాన్ని తీసుకొని వచ్చేసి అది నాశనమైంది. మనం ఆ ట్రాప్ లో పడకూడదు అని చెప్పేసి నా తరఫున అంటే ఆఫ్టర్వర్డ్స్ యువర్ లెగ్ లేదు, ట్రాప్ లో పడే ప్రశ్నే ఉదయించదండి. ఎందుకంటే నేను ఐ నో ద థింగ్స్ వెరీ వెల్. నారాయణమూర్తి గారి ద్వారా వాళ్ళ పార్టీకి నేను ఒక హితవు పలుకుతానంటేనండి. ఆయన మాట్లాడినవన్నీ అబద్ధాలని నేను ఇందాకే ఖండించాను. మీరు ప్రతిపక్షంలో ఇప్పుడు ఓడిపోయారు, ఓటమి చెందామని కాకుండా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉంటాయో అది ప్రజల గొంతుక, ఆ గొంతుకు వినిపించండి, అంతేగాని మీ ఎజెండాని వినిపించకండి. ప్యాలెస్ లోంచి స్క్రిప్ట్ వచ్చి ఇక్కడ ఏకపాత్రాలు వేయకండి, ఇప్పటికైనా మారండి. ఇది ఇక్కడితో ఇది ముగిస్తూ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. అంటే దాడులు వాస్తవేనా, అది కూడా ఒక ఆరోపణలు అంటారా? ఎవరు అనుకుంటున్నారు? మాచర్లలో త్వరగా కిషోర్ చేసిన దాడి గురించి సమాధానం చెప్పగలరా ఈ పెద్ద మనిషి? అంటే మీరు ఏమంటారు? మీరు చేస్తున్నామంటారు కదా, మీరు దాడులు చేస్తున్నామంటున్నారు, ఒప్పుకున్నారు. వెరీ గుడ్, అట్లీస్ట్ మీరు జెంటిల్మెన్. సంతోషం. మీరు డూప్ చేయకండి, సంతోషం అంటున్నాను. వైలెన్స్ మీరు దాడులు చేస్తున్నారు, ఒప్పుకున్నందుకు సంతోషం. మీకు సంతోషం. నారాయణమూర్తి గారు మీరు హింసా ప్రవృత్తిని మీరు ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తులు ఎవరంటే వైసీపీ నాయకులు. మీరు రాజేష్ గారు నారాయణమూర్తి గారు ఒకసారి మాట్లాడతారు. శివశంకర్ గారు మాట్లాడతారు. నారాయణమూర్తి గారు మాట్లాడతాం. నారాయణమూర్తి గారు ఒక నిమిషం. నారాయణమూర్తి గారు వెయిట్ ఒక నిమిషం ఉండండి, మాట్లాడిద్దాం. నారాయణమూర్తి గారు మాట్లాడిద్దాం. శివశంకర్ గారు మాట్లాడిద్దాం. ఫైనల్ గా మీరు మాట్లాడుతారు. ప్లీజ్ ఆయన మాట్లాడాను. ఆయన ఏం మాట్లాడతారో విన్నాక మీరు మాట్లాడు. మధ్య ఇంటరప్ట్ అవ్వకండి ప్లీజ్. నేను మాట్లాడే అబద్ధాలని చెప్తాను. ఎవరు మాట్లాడు? శివశంకర్ గారు నేను మళ్ళీ చెప్తున్నాను. నారాయణమూర్తి గారు నేను జరిగిన ఘటన ఉటంకిస్తా ఉంటాను. నేను జరిగిన ఘటన ఉటంకిస్తా ఉంటే మీరు అబద్ధాలు చెప్తారు. వర్మ మీద దాడి జరిగిందా లేదా, వర్మ మీద దాడి జరిగిందా లేదా, ఆవు కలవద్దు, మీరు సమాధానం చెప్పండి. నేను ప్రతిపక్షంలో ఉన్నా, ప్రశ్నిస్తా ఉన్నా. వర్మ మీద దాడి జరిగిందా నారాయణమూర్తి గారు మీరు కూర్చోండి ప్లీజ్. మీరు హరికథా కార్యక్రమం చేస్తారండి. శివశంకర్ గారు మీరు బుర్రకథ చెప్తున్నారా? మీరు బుర్రకథ చెప్తున్నారా? ఒక్క నిమిషం. నారాయణమూర్తి మీరు బుర్రకథ చెప్తున్నారా అంటున్నా. నారాయణమూర్తి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు మీరు ఖండిస్తారా లేదా? ఒక్క నిమిషం. మీరు మీరిచ్చే పెట్టిండే కదా, మీరుండే పోలీసులే కదా. శివశంకర్ గారు పాపం కదా. శివశంకర్ గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. ఒక్క నిమిషం. శివశంకర్ గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. నేనంటుంది రాజేష్ గారు, ఈ రాష్ట్రం సర్వనాశనం అయింది. అవన్నీ ప్రజలకు చెప్పాను నేను, ఎలా నాశనం అయింది, మేమేం చేయబోతున్నాము అని. కూటమి తాలూకు ముఖ్య ఉద్దేశం నేను నా ఇనిషియల్ రిమార్క్ లో చెప్పాను. ప్రతిదీ కూడా పోలవరం మా టాప్ ప్రియారిటీ, అమరావతి రాజధాని టాప్ ప్రియారిటీ, తర్వాత ఈ దోపిడీకి నిలయమైనటువంటి అన్ని కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఎంత పిచ్చి పరాకాష్ఠకి చేరింది అని అంటే ప్రజలు భయభ్రాంతులైపోయారండి. అసలు ఇంత ఉవ్వెత్తున ప్రజాస్వామ్య విజయాన్ని వాళ్ళు అర్థం చేసుకొని అరే మేము తప్పు చేశాము అన్నది తెలుసుకోకుండా ఇంకా బొకాయి మాట్లాడి అది కరెక్ట్ కాదు. అన్ని ప్రయారిటీస్ కూడా మేము కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో కన్విన్స్ చేసి
ఇందాక బెస్ట్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నానంటే ఒకటి శివశంకర్ గారు దయచేసి ఒక పాయింట్ మూర్తి గారు కొంచెం ప్లీజ్ ఒక మూర్తి గారు మీరు కూర్చోండి నేనేమడుగుతున్నానంటే శివశంకర్ తప్పుడు మాటలు మాట్లాడదు, దయచేసి తప్పుడు మాటలు మాట్లాడదు. కబుర్లు చెప్పకండి. మీరు ఆయన చెప్తే జనసేన నాయకులు ఆయన దాడి చేశారు. మీరు చెప్పారు దాడులు జరిగినప్పుడు ఏ పోలీసులు ఉన్నారు, పాటించకండి మీరు. మీ పోలీసులు నిన్నటి నుంచి మా పోలీసులు వాళ్ళు మీ పోలీసులు పోలీసులు ఒక్క నిమిషం అండి శివశంకర్ గారు. ఏంటంటే గత ప్రభుత్వంలో మీరు చూశారు శాంతి భద్రత సమస్య వచ్చింది, ఏ రకంగా దాడులు జరిగాయి అవన్నీ మీరు చెప్పుకున్నారు. ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చారు. సో మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఇలాంటివి రిపీట్ అవుతున్నాయా ఏంటి? దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. నెక్స్ట్ అంటే ప్రజలు ఇవి చూడొద్దు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉండాలి. ఖచ్చితంగా రాజేష్ గారు, నిన్న ప్రమాణ స్వీకారం అయింది. ఈ ప్రభుత్వం ఈ రోజు 4:15 అధికారంలోకి వస్తుంది. నిన్నటి వరకు జరిగింది ఎలా జరిగింది ఏంటంటే ఆయనకు తెలిసే మాట్లాడుతున్నాడు ఆయన. అది వదిలేయండి. శాంతి భద్రతలు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల విజయం రాగానే ఓ మాట అన్నారు, మీరు వినే ఉంటారు. ఇక దాడులు ఈ చర్యలు ఉండకూడదు. గతం ఆంధ్రప్రదేశ్ ని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్లాలి, అభివృద్ధి చేయాలన్న దాని మీద మనం దృష్టి పెడదామన్నాము. అది దట్ ఈస్ కూటమి తాలూకా కాన్సెప్ట్. అది లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా ఉంటదండి, ఖచ్చితత్వంతో ఉంటుంది. ఇక్కడ సిటిజన్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే, శాంతి భద్రతలు ఫెయిల్ అయితే ఎవరు నష్టపడతారు అంటే పౌరుడు రాజ్యాంగం ఇచ్చిన గ్యారంటీ ఏముందో అది కోల్పోతాడు. దాన్ని రక్షిస్తామండి, కూటమి ప్రభుత్వం రక్షిస్తాం. పిచ్చి ఆశలేసి ఎవరు చేసినా సరే క్వశ్చన్ లేదు. వీళ్ళు చేసి వేరే వాళ్ళ మీద వీళ్ళు దాడులు చేసి వేరే వాళ్ళు దాడులు చేశారని ఇలాంటి డ్రామాలు ఇవన్నీ అన్ని పోతాయి రాజేష్ గారు. ఐఎమ్ షూర్ అన్ని పోతాయి. ఈ డ్రామాలు ఇవన్నీ పోతాయి. శాంతి భద్రతలు టాప్ ప్రియారిటీ. శాంతి భద్రతలు కరెక్ట్ గా ఉంటేనే పెట్టుబడిదారులు వస్తారు మన దగ్గరికి. పాలనా వ్యవస్థ కరెక్ట్ గా ఉంటేనే పారిశ్రామికవేత్తలు వస్తారు మన దగ్గరికి. అప్పుడే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే అభివృద్ధి సాకారం అవుతుంది, సంక్షేమము సాకారం అవుతుంది. ఇవన్నీ కూటమికి టాప్ ప్రియారిటీస్ రాజేష్ గారు. ఖచ్చితంగా అమలు చేస్తాం, నో డౌట్. ఇది మంచి అత్యుత్తమైనటువంటి ప్రభుత్వ పాలన తీరుగా మీరే కొనియాడతారు డిబేట్లో భవిష్యత్తులో. ఓకే, నారాయణమూర్తి గారు చెప్తూ ఉన్నారు, ప్లీజ్. నారాయణమూర్తి గారు, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తూ ఉంటే పెట్టుబడి ఏం మాట్లాడతారండి? పవన్ కళ్యాణ్ మీరు వినండి, మీరు మాట్లాడారు కదా. ప్రజలను గొంతు నొక్కేస్తారు, మైనార్టీలో దాడులు చేస్తారు, నన్ను కూడా నారాయణమూర్తి గారు ఆవేదన చెప్పుకోండి, ప్లీజ్ చెప్పుకోండి. దాడి చేయండి, మీరు దాడి చేయండి. ఇంకా దాడి చేసింది మీరే కదా, మాట్లాడకుండా చేసేసేయండి ప్రతిపక్షం. నేనేమంటానంటే ఇప్పటికి కూడా వర్మ మీద దాడి జరిగిందా లేదని ఈ రోజు సాయంత్రం మా పోలీసులు ఉండేది మీ పోలీసులు మీ 5
మళ్ళా ఎక్కడ మళ్ళా వస్తుంది? చెప్తున్నా, మీరు ఇదే పబ్లిక్ పద్ధతిలో ఆస్తులు కూడా ఉన్నారు కాబట్టి అదే విగ్రహాలు పద్ధతిలో ధ్వంసం చెప్తున్నా. చేస్తే ఇది మంచిది వస్తుంది. కాదు అని కూడా ప్రజలు చెప్తున్నా. మేలు అంటే ఓకే ఓకే ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. మీ వాళ్ళు దాడి చేయడం వల్ల కాబట్టి వాళ్ళ ద్వారా మేలు జరిగేటువంటిది. కాబట్టి శాతనైతే దీంట్లో మీ మేలు పాత్ర చేయండి. ఉంది. మీరు వాళ్ళని శాతనైతే ఉపయోగించి మేలు కావాలని చెప్పి చేయండి. పార్థసారథి గారు ఒక్క నిమిషం ఉండండి, ప్లీజ్. ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు. ఓకే మీరు చేసిండే కుట్ర, మీ యొక్క పోలీసులు చివరిగా ఒక్క నిమిషం ప్లీజ్. పార్థసారథి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. మీకు సాధ్యము. గతంలో కూడా మీకు ఇట్లాంటి అలవాటు ఉంది. మీ దగ్గర వ్యాక్సినిజం అనేటువంటిది ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. ఏ విధంగా వ్యాక్సిన్ సృష్టించాలని ఇది కేవలం మీ కుట్ర, మీ కుట్రలన్నీ కూడా ఎవరెవరు చేశారు, ఎలా చేశారు, ఇది ఏమన్నా కుటుంబ కక్షలు దీనికి ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. పార్థసారథి గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. మీ పోలీసులు ద్వారా చేసేటటువంటి వాళ్ళలో మీతో ఒకటి కృష్ణాంజనేయులు గారు ఒక్క పాయింట్ ఇక్కడ, ఒక్క పాయింట్ మీరు ఒకసారి కాల్ వచ్చారు. ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం అండి. కృష్ణాంజనేయులు గారు చివరిగా ఉన్నటువంటి రైతులు అందరూ కూడా ఈ రోజున డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది ఆంధ్రప్రదేశ్, మేలు జరుగుతుందనేటువంటి ఆశాభావంతో ఉన్నారు. ఉన్న అమరావతిలో మొత్తం కంప చెట్లు తొలగించడం, లైట్లు వెలిగించడం ఇవన్నీ కూడా చేశారు, మంచి పరిణామం కూడా. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అమరావతికి సంబంధించినటువంటి నిధుల విషయం కానీ, లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతిలో ఏర్పాటు చేయాల్సినటువంటి సంస్థలు వాటిని వెంటనే ఏర్పాటు చేస్తే కొంత అభివృద్ధికి సంబంధించినటువంటి ఫండ్స్ కూడా ఇస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక ప్రజలు ఆశాభావంతో ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆ విధమైనటువంటి ప్రకటనలు వస్తాయని చెప్పేసి ఆశిద్దాం. ఖచ్చితంగా ఇప్పుడు రానున్న మంచి రోజులే ఆంధ్రప్రదేశ్ కి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందని చెప్పేసి నేను కూడా రైట్ మంచి రోజు రావాలని కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ అండి. చర్చల పాలనకు కృష్ణాంజలి గారికి, నారాయణమూర్తి గారికి, అండ్ శివశంకర్ గారికి, అండ్ ఎంఎస్ ప్రసాద్ గారికి, చర్చల పాలనకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా, మొత్తానికి కొత్త ప్రభుత్వం అయితే, కూటమి సర్కార్ అయితే ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరింది. ఇక చూడాలి అభివృద్ధి వైపు ఏ రకంగా పరుగులు పెడుతుంది. మరి డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది, కేంద్రం నుంచి ఏ రకమైన నిధులు వస్తాయి, మరి ఇప్పటికే మనం చూస్తే నష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని మరి ఏ రకంగా గట్టెక్కిస్తారనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 6 టీవీ సామాన్యుడి ఆరో ప్రాణం.